ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. క్యూఆర్ కోడ్ కొత్తగా మీరు ఇచ్చారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకం ఇదే కదా. ఇదిగో దీంట్లో జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది. జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని రాసి ఉంది కదా. ఈ పేజీ మీద రాజముద్రే కదా. ఇక్కడ జగన్ గారి బొమ్మ ఉంది. రాజముద్ర ఉంది కదా. రాజముద్రే కదా అన్న. మరి ఏం తప్పు చేశారు? ఇది క్యూఆర్ కోడ్. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. క్యూఆర్ కోడ్ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలా కాదా? మరి చాలా అనుభవం ఉంది కదా మీకు. 14 ఏళ్ళు 25 ఏళ్ళు అని చెప్తారు కదా. మీరున్నంగా ఈ సర్వే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదు? మీరున్నంగా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకెళ్ళాలి? కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారుగా మీరు. మరి క్యూఆర్ కోడ్ అంటే ఈ క్యూఆర్ కోడ్ కొడితే పట్టాదారు పాస్ పుస్తకంలో ఊరికే గళ్ళుండి ఆ గళ్ళలో పేరు, సర్వే నంబరు, ఎంత విస్తీర్ణం తప్పితే ఏమన్నా ఉండేదా? ఖాతా నంబర్ ఉండేది, ఫ్రంట్ పేజీలో పేరు ఖాతా నంబర్ ఉండేది, ఏ రెవెన్యూ విలేజ్ ఉండేది, లోపల గళ్ళుండి గళ్ళలో సర్వే నెంబర్ ఎంత, విస్తీర్ణం ఎంత, దాంట్లో ఎంత ఉంది ఇది ఆ పేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది ఉంది, అది క్యూఆర్ కోడ్ ఉంది. మ్యాప్ కొలతలతో సహా మ్యాప్ ఎప్పుడన్నా పట్టాదారు పాస్ పుస్తకంలో అంత క్రితం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టేదాకా పొలం కొలతలతో సహా తూర్పు ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది, పడమర ఎంత ఉంది, ఉత్తరం ఎంత ఉంది, కొలతలతో సహా అప్పుడే కదా మొదలు. జగన్ గారు పెట్టయిన తర్వాతే కదా. మరి దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంది కదా ఆ మ్యాప్ కూడా. రేఖాంశాలు, అక్షాంశాలు చూడండి పక్కన. ఆ మ్యాప్కి సరిహద్దు అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ సరిహద్దులు కూడా అన్ని దిక్కుల. ఆ పొలానికి ఎన్ని మొత్తం 8 కొలతలు. ఆ పొలానికి 8 కొలతలు ఇచ్చారు. ప్రతి పొలానికి 8 కొలతలు. ఎక్కడ కొద్ది కూడా బెసక్కుండా, ఎవడు ఆక్రమించకుండా. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే రేఖాంశాలు, అక్షాంశాలతో ఉంది కదా. క్యూఆర్ కోడ్ ఉంది కదా. మరి ఇవన్నీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాయే కదా. ఇది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ప్రవేశపెట్టింది. మరి మీరేం చెప్తున్నారు ఇవాళ? మొత్తం నేనేం చెప్తున్నారు మీరు. భూమి అనేది మన గౌరవం, మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం అని చెప్పని ఒక స్లోగన్తో ఈ భూమి యొక్క వివరాలని పట్టదారు పుస్తకం అంటే సమగ్రంగా మ్యాపు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ హద్దులతో ఒక పొలానికి, ప్రతి పొలానికి 8 సరిహద్దులతో, 8 సరిహద్దులతో రికార్డు తయారు చేసి ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మార్చారు చెప్పండి? జగన్ బొమ్మ తీయటం తప్పితే మీరేం చేసింది చెప్పండి? మీది 2వ పేజీ, ఇది పైన బ్లూ అట్ట, ఇది 2వ పేజీ మీరు ఇచ్చింది. అదే పుస్తకం కదా. క్యూఆర్ కోడ్ జగన్ లాగానే క్యూఆర్ కోడే కదా. ఇదే కదా ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫోటో ఉంది, పాత దాంట్లో ఫోటో ఉంది. జగన్ గారు వచ్చే వరకు క్యూఆర్ కోడ్ లేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇదిగో మ్యాప్ మేమే ఇచ్చాంగా. మ్యాప్ మీరు కొత్తగా ఇచ్చినా చెప్తున్నారు. కొలతలు ఇచ్చింది మేమే కదా. రేఖాంశాలు, అక్షాంశాలు మేము ఇచ్చాం కదా. మరి మాది కాపీ కదా ఇది. మీరేం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు?
అన్నింటిలో కక్కుర్తి కమిషన్లు. ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారి ఫోటో తీసేసామని మీ ఆస్తుల మీద, మరి మా కుల గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడో మాటిని చేశాడనుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అంటున్నా? దీంట్లో నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగు ఉంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే, నేను గొప్ప సిస్టమ్, నీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం, సార్ మీరు అద్భుతం సార్, మీరు మన పొట్టేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనలు పడి ఉంటాడు. దీనికి ఏంటి? దీని నేరం ఏంటి, ఘోరం ఏంటి? దీనికి నేరమా ఘోరమా? ఇది ప్రభుత్వ రికార్డు కదా, ఆన్లైన్ రికార్డు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, ఈ క్యూఆర్ కోడ్లో మొత్తం మీరు కావాలని తీసేశారు. ఇది పని చేయకుండా, క్యూఆర్ కోడ్ పని చేయకుండా, ఇది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో ఫోన్లో కొడితే వస్తుంది. రేపు మేము వస్తాం, ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమేంటి? ఇవన్నీ ఎవరికి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సుత్తి కౌరులు, పేలాల కౌరులు. పెద్ద జగన్ దోష అంటే ఏంటి దోష? ఫోటో వేసుకుంటే దోష, ఏం దోష అన్న? ఇది మొత్తం గవర్నమెంట్ రికార్డ్ అని ఉంది.